ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాతాపితృ సమం దైవం నదైవం సమర్చయేత్. తల్లిదండ్రులకు మించినటువంటి భగవంతుడు లేడు. తల్లిదండ్రులే సాక్షాత్తుగా మనకి భగవంతుడు. లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, బ్రహ్మ సరస్వతులు. వాళ్ళకి మించినటువంటి దైవం లేదు. ఆ దేవుడు మాకు కనబడలే ఇంతవరకు. ఋషులకే కనబడలే. సప్త ఋషులకు తప్ప తర్వాత ఋషులకు ఎవరు కనబడలే. వాళ్ళు భగవంతుని నిత్య తపస్సు చేస్తున్నారు. అఘోరీలు ఉంటారు కదా, అంటే ఆఫ్కోర్స్ ఈ మధ్య వచ్చేటువంటి అఘోరుల గురించి మాట్లాడకండి. పెళ్లిళ్ళు చేసుకుని శోభనాలు చేసుకునే అఘోరుల గురించి కాదని తప్పుగా మాట్లాడుకున్నాను. అటువంటి అఘోరులు మాట్లాడుతున్నాను తప్పు. శోభనాలు చేసుకునే అఘోరులు కాదు, నిజమైనటువంటి అఘోరీలు ఉంటారు. వారు ఇప్పటికీ శివనామస్మరణ తప్ప ఇంకొక నామస్మరణ ఎరగరు. వాళ్ళకే దేవుడు కనబడలే. మనకెందుకు కనబడతాడండి? దిగంబరులు, ఏ తినరు, గాలిని భోజిస్తారు వాళ్ళు. మనం లేవగానే జాతకం చెప్తే నాకు డబ్బులు వస్తాయి, ఒక వీడియో వస్తే మాకు కెమెరామెన్కి డబ్బులు వస్తాయి, మా ఎడిటర్కి డబ్బులు వస్తాయి, మా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళిపోయే వాళ్ళు డబ్బులు వస్తాయి. 1,00,000 వ్యూవర్స్ వస్తే బాగుండు, కిరణ్ చెప్పగానే 1,00,000 మంది చూస్తే బాగుండు, నాకు 10,000 వస్తాయి. మంచిదే, ఇది వృత్తి. కానీ ఇది వ్యాపారం కాకుండా నిజంగా మనం చేసినటువంటి స్థితిని మీరందరూ పాటించగలిగితే తప్పకుండా మీకు ఐశ్వర్యం ఉంటుంది. మేము చెప్పేదంతా కూడా మీకు కనబడుతున్నది ఏదో టీవీలో చెప్పేశాడు, ఇలా విన్నాం, ఇలా వదిలిపెట్టేసాం అనుకోవడం కుదరదు. ఒక్కసారి మీరు చెప్పినవి పాటించండి. అఫ్కోర్స్ సాధ్యమైనవే సుమా, సాధ్యం కానీ అసాధ్యం కానీ పాటించని చెప్పను నేను. కాబట్టి పాటించగలిగే అవకాశం ఉంటుంది. నిత్యము శ్లోకం చేసుకోవచ్చు. ఒకటే ఒక శ్లోకం, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తే. సర్వమంగళాలు అంటే అన్ని రకాల శుభయోగాలు కలిగించు తల్లి అని అర్థం. చేసుకుంటున్నావా? హనుమాన్ చాలీస పారాయణ చేస్తున్నావా? అలా చేయట్లేదు కాబట్టి ముష్కరులు దుష్కరులై మనల్ని హిందువులు మీరని చెప్పేసి చంపేస్తున్నారు మనల్ని. ఇటువంటి దరిద్రపు స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు విషయం ఏమిటి అని అడిగితే, పితృదోషాలు ఎలా వస్తాయి, ఎలా ఉంటాయి, వాటి పరిస్థితి ఏమిటి, వాటికి పరిహారాలు ఏమిటి అనే సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటున్నాం మనం. మరి ఇంత మంచి ఛానల్లో మీకు ఇంత గట్టిగా అరిచి చెప్తున్నాను కదా, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. అయితే పితృదోషాలు అంటే ఏమిటి? జాతకంలో జన్మ లగ్నం నుంచి 9వ స్థానం 10వ స్థానం, ఈ 2 స్థానాలు బలమైనవి. అంటే మనకి పూర్వజన్మ కృతంలో వచ్చిన పాపపుణ్యాల్ని, పితృ సంబంధించినటువంటి దోషాలని కూడా ఎత్తి చూపిస్తుంది. ఇది ఎలా తెలుసుకోవాలంటే సామాన్యమైనటువంటి మీకు అర్థమయ్యేటువంటి అవకాశం కష్టమే. అష్టగవర్గు, ఖవేదాంశ, భకూటంలో మనం చూసేది షడ్బలాల్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్కుని సంప్రదించాల్సిందే. ఇక్కడే మీరు పప్పులో కాలేసి నష్టపోతున్నారు. ఎందుకంటే ఒక ఆయన ఉత్తరం అంటాడు, ఒక ఆయన దక్షిణం వెళ్దాం అంటాడు. అంటే గోకర్ణ ఒకవైపు, నాసికా త్రయంబకం ఒకవైపు. ఎందుకంటే తీసుకురావడానికి ఒక 25,000 అవుతుంది, అక్కడ పూజకు 25,000, 50K ఈజీగా అయిపోతుంది. వాడికి లాభం, రోజుకి ఇద్దరు తీసుకెళ్తే రోజు 1,00,000, ఫ్లైట్ అయిపోతే ఫ్లైట్లో వచ్చేస్తాడు. ఇది ఒక వ్యాపారం. వ్యాపారం చేసేవాడికి పితృదోషం తగులుతుంది గ్యారెంటీగా. పితృదోష నివారణ పూజలు చేయిస్తానని చెప్పేసి బాగా డబ్బు దుబ్బిన వాడికి పితృదోషం ఏర్పడుతుంది. మళ్ళీ ఎలా ఏర్పడుతుంది అక్కడికే వస్తున్నా, చెప్తాను మీకు. నీ జాతకంలో కనుక, నీ అని మాట్లాడుతున్నాను నేను, అంటే నీ వ్యక్తిగతమైనది కాబట్టి, నీ జాతకంలో కనుక 9వ స్థానంలో 10వ స్థానంలో రాహు కేతువు కానీ కుజుడితో కలిసి శని ఉన్న దోషం ఏర్పడుతుంది. 10వ స్థానంలో పాపగ్రహ వీక్షణ ఉన్న దోషం ఏర్పడుతుంది. పితృదోషాలు అంటే ఏమిటి? తప్పుగా అనుకోవద్దు. మన తాతలు ముత్తాతలు గర్భస్రావాలు చేయించి, అంటే గర్భవతులు చేసి గర్భస్రావం చేయిస్తారుగా, అప్పుడు కూడా ఉందా స్వామి? ఏమో, మన తాతలు ముత్తాతలు రసికులో కాదు, మనకేం తెలుసు? మనకి తెలిస్తే కదా చెప్పేది. మంచివాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పడానికి లేదు. సరే, ఏ కారణం చేతనో భార్యకో లేకపోతే ఎవరికో గర్భస్రావం చేయించిన, లేదా ఇంకొక పని ఉంది, సర్పనాశనం చేసిన, అంటే సర్పరాజులని చంపినా సరే మనకి ఆ దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఈ కాలసర్ప దోషం అనేది తప్పకుండా మనకి సర్పాలను చంపినా సరే, అలాగే అనవసరమైన వ్యక్తులకి మనం హాని కలిగించిన, గర్భిణీ స్త్రీలని హింసించిన ఈ పితృదోషాలు ఏర్పడతాయి. కాబట్టి రాహు అనేటువంటి వ్యక్తి, రాహు కలిగినటువంటి గ్రహం యొక్క ప్రభావం చేత మనకు తప్పకుండా ఈ పితృదోషాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది గురుగారు అని అడిగితే, తప్పకుండా సంతాన నష్టం కలగడానికి అవకాశం. మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకున్నాం, వివాహానికి ఆలస్యానికి కారణం కూడా ఈ పితృదోషమే కారణమవుతుంది. ఈ పితృదోషం వల్ల మనకి అనేక రకమైనటువంటి అనారోగ్య సూచన. అమ్మాయికి నవవధువుకి మంచి ఆరోగ్యం ఉంటుంది, అండోత్పత్తి బాగుంటుంది. అబ్బాయికి నవ యువకుడు మంచి సంపూర్ణటువంటి వీర్యకణాల వృద్ధి ఉంటుంది, కానీ సంతానం అవుతుంది. సంతానమైన 4 నెలల గర్భస్రావం అయింది స్వామి అనుకునేటువంటి బాధపడే వాళ్ళకి ఉంటారు. వీళ్ళందరికీ పితృదోషాలు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే పితృదోష నిమిత్తమే దోష పరిహారానికి నిజంగానే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చును, నాగబలి చేసుకోవచ్చును, ఆశ్లేష బలి చేసుకోవచ్చును.
ఖర్చుతో కూడుకున్న పనే. కానీ ప్రతిదానికి మనం గోకర్ణం వెళ్ళాలనేటువంటి విషయానికి అది కరెక్ట్ కాదు. కొద్దిమంది ఇంకొద్దిమంది చెప్పాం కదా, జ్యోతిష్యము తెలియని కొంతమంది విధవలు ఉంటారు. ఈ కాలసర్ప దోషం గురించి కూడా ఈ పితృదోషం అని చెప్తారు. మరి కాలసర్ప దోషం వేర్రా నాయన, పితృదోషం వేర్రా నాయన, దానికి దీనికి సంబంధం లేదురా, అర్థం చేసుకోండిరా జ్యోతిష్యం తెలియనటువంటి విధవలారా. గురుగారు ఎందుకు అలా తిడుతున్నారు మీరంటే, మరి ఇలా చెప్పి చెప్పి విసిగిపోయి మేము బాధపడి జనాలని భయభ్రాంతులు కుర్చేస్తున్న వాళ్ళని తిట్టకపోతే ఏం చేస్తాను చెప్పండి. కాబట్టి కాలసర్ప దోషం వేరు, పితృదోషాలు వేరు ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. అలాగే పంచమస్థాన రాహుదోషం కూడా వేరు, అది సంతాన దోషం, అది సర్పదోషం, నాగదోషం కూడా అంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది పితృదోషం గురించి మాత్రమే. అటువంటి పితృదోషాలకి నిమిత్తం నిజంగానే మనం నేరుగా వెళ్ళి త్రయంబకేశ్వరంలో అక్కడ మనం నారాయణ బలి చేసుకోవచ్చును, తప్పకుండా అక్కడ స్వామివారి సర్ప బలి పూజ కూడా చేసుకోవచ్చును. కానీ ప్రతిదానికి అక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ కూడా కొంత సంకల్ప మాత్రంతో కూడా మనం ఇక్కడ కూడా కార్యక్రమాలు చేయొచ్చు, తక్కువ ఖర్చులో చేయొచ్చు. 50Kలో కాకుండా 5Kలో 10Kలో చేసుకోవచ్చు మనం. అది ఇక్కడ కూడా జరిపించవచ్చు కదా. లేదు, ఇక్కడ బలం ఉండదు. పవిత్రమైనటువంటి భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనది పుణ్యభూమే. ఎక్కడ చేసినా మంచిది, ఏ దేవాలయం చేసినా మంచిదే. ఇక్కడ దేవాలయం పిచ్చి దేవాలయాల యంత్ర ప్రతిష్ఠ చేసి బ్రహ్మాండ ప్రతిష్ఠ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చును, ఖర్చు తక్కువలో తప్పకుండా చేసుకోవచ్చును. రెండవది, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. భయపెడతారు చాలామంది ఇంట్లో చేసుకోవద్దని, ఇంట్లో హాయిగా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదండి. తప్పకుండా ఇంట్లో కూడా అటువంటి పితృదోష నివారణ పూజలు ఉంటాయి, తప్పకుండా చేసుకోవచ్చును. దానివల్ల ప్రయోజనాలు కూడా పొందుకునే ప్రయత్నాన్ని చేయవచ్చును. కాబట్టి ఇటువంటి పితృదోషం ఉన్న వాళ్ళు ముఖ్యంగా సందర్శించాల్సినవి 3 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి కాళహస్తీశ్వర స్వామి దేవాలయం. అక్కడ వెళ్ళంగానే మళ్ళీ కాలసర్పదోషం పూజ చేసుకోవాలి. గురుగారు నాకు రాహుదోషం ఉంది కదా, నాకు రాహు వచ్చాడు కదా, రాహు నన్ను పట్టి పీడిస్తున్నాడు, నా గ్రహణం పట్టింది, వద్దు. కాళహస్తీశ్వరుడు దర్శనం చేసుకోండి చాలు. అలాగే మనకి తప్పకుండా ఈ సర్పదోషం ఉన్నవాళ్ళు తిరుమల దగ్గర తిరుత్తణి ఉంది, తిరుత్తరణి, దాని పేరు యాక్చువల్ తిరుత్తరణి, కానీ తిరుత్తణి అంటారు అందరు కూడా. తిరుమల నుంచి తిరుపతి నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి తమిళనాడే కానీ అంత తెలుగు వాళ్ళే, అక్కడ పేరుకు మాత్రమే తమిళనాడు, మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. హాయిగా కొండ మీదకి వెళ్ళండి, ఆ స్వామి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. అలాగే అతి ముఖ్యమైనది ఒకటే పీఠం మీద ఏకపీఠమైనటువంటి మనకి అమ్మవారు భ్రమరాంబికాదేవి మరియు మల్లికార్జునుడు, ఆ ఇద్దరిని దర్శనం చేసుకుంటే చాలు, తప్పకుండా పితృ సంబంధ దోషాలు తొలగిపోతాయి. అక్కడ పాతాళ గంగలో మునగాలి మీరు, అంటే శ్రీశైలంలో పాతాళ గంగలో మునగాలి. అక్కడ మునిగి స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకున్న వారికి పితృదోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వీలైతే అక్కడ మీరు మల్లికార్జున స్వామి దేవాలయ సన్నిధిలో ఎవరికైనా బ్రాహ్మణుడికి మన పితృదేవతల యొక్క ఆత్మ సంతృప్తి కొరకు వారికి ఏదైనా సరే బియ్యము కానీ వస్తువులు కానీ ధనము కానీ అక్కడ దానం ఇచ్చి శివార్పణం అనుకోండి. అక్కడ బ్రాహ్మణుడికి ఇచ్చి దండం పెట్టండి, పితృదోషాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వీలైంది అక్కడ కూడా మీరు తప్పకుండా పితృకర్మ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది ఏం లేదు. అంటే మనకి దగ్గరలో ఉన్నటువంటిది తక్కువ ధరలో అయిపోయేటువంటిది చేసుకోండి. ఎవరికైనా బ్రాహ్మణుడికి 100 రూపాయలు ఇచ్చి స్వామి నాకున్నటువంటి పితృదోషం మొత్తం కూడా తొలగిపోవాలని చెప్పేసి అతనికి దక్షిణ చేతులు పెట్టి నమస్కారం చేసుకోండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి విషయాల్ని తెలుసుకోగలిగితే మనకు అదృష్ట యోగం ఉంటుంది. ఇలా మన పితృదోష సమయ పూజలు చేసి పితృదోషమైనటువంటి పరిహారాలు చేసుకొని ఆనందమే జీవనాన్ని పొందుకోవచ్చు. ఇంకొక చిన్న పరిహారం చెప్తాను మీకు, ఇంటి దగ్గరే దాన్ని పరిహారం చేసుకోవచ్చు. రోజు మీరు భోజనం చేస్తున్నారు కదా, భోజనం చేసిన ముందు కాసింత ఒక అన్నం మీరు పళ్ళెల్లో పెట్టుకోగానే ముందు కూర్చోకుండా ఆ పళ్ళెల నుంచి ఒక ముద్ద అన్నం తీసుకొని పిడిచలాగా చేసి, అంటే ఒక ముద్దలాగా చేసి ఒక ఆకులు పెట్టుకొని ఇంటి బయట పెట్టండి. మాది అపార్ట్మెంట్ స్వామి అంటే మనకి ముఖ్యంగా పరిహారం కన్నా సమస్యలు ఎక్కువ. మాది అపార్ట్మెంట్ స్వామి, మా పక్కన వాళ్ళు మతాలు స్వామి, ఇక్కడ ఈ మతం ఉంటారు స్వామి, ఇది మాకు సంబంధం లేదు. టెర్రాస్ మీదకి వెళ్ళి పెట్టు. పక్కినోడు గొడవ పెట్టుకుంటాడు, నువ్వు తిననుకున్నావు కదా, శుభ్రంగా తిన కూర్చో ముందే మీ ఆవిడ ఒక ముద్ద చేసి పెట్టని చెప్పండి, ఒక డొప్పలో పెట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి శ్మశానం దగ్గర వెళ్ళి ఆ శ్మశానం గోడ దగ్గర పెట్టరండి, లేదా పక్కన ఎక్కడైనా చెట్టు కింద పెట్టరండి, నో ప్రాబ్లం. ఏమంటే శ్మశానాలకు వెళ్ళొచ్చా, శ్మశానం దగ్గర పెట్టమన్నాను. శ్మశానంలోకి వెళ్ళమని చెప్పి శ్మశానం వెళ్తే స్నానం చేయాలి. మరి రోజు పెట్టాలి స్వామి, మరి రోజు తింటున్నాగా, రోజు అన్ని పనులు చేస్తున్నాగా, కడుక్కుంటున్నాం, తింటున్నాం, 2 పనులు చేస్తున్నామా, దాని మాత్రం టైం ఉందే. మన తల్లిదండ్రులు పెట్టడానికి మాత్రం మన టైం లేదా? ఇదేనా మన పద్ధతి? వీలైతే ఇంటి దగ్గర పెట్టండి, ఇంకా వీలైతే వీధిలో పెట్టండి, చెట్టు కింద పెట్టండి. కాకి తినడానికి, కనీసం పక్షి తినడానికి అవకాశం కలిగిస్తే పితృదోషాలన్నీ తొలగిపోయి అనుకూలవంతమైన ఆనంద శుభజీవనం, ఐశ్వర్యం, సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయని తెలుసుకోండి. ఈ విధంగా మనం చేసి ఆనందమయ అదృష్టయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.